ఈ స్టోరీ నాది కాదు. ఇయ్యాలటికి వాడు కూడా ఇండియా టుడే, మను టుడే ఎన్నో 10 సర్వేలు చేసి పంపించారు. ఏది ఎలక్షన్ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటిదాకా ఒక 10 వచ్చినాయి సర్వేలు. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని లెక్కలు చెప్తున్నారు తప్ప టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందని డజన్ సర్వేలు చెప్పినాయి ఇప్పటికి. ఇవాళ ఇల్లెందులో ఇంత పెద్ద సభన నాకు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పి మీరు 10 గంటలకే వచ్చానని చెప్పి మీ ఓపికకి నమస్కారం చేస్తున్నాను. నేను ఇల్లెందు పట్టణంలో మీరు అడవి కాన్స్టిట్యూన్స్ అయినా ఇంత పెద్ద సంఖ్యలో మీరు వచ్చిందంటేనే కనకయ్య గారి గెలుపు ఖాయమైపోయిందని అనుమానమే లేదు. గ్యారంటీ గెలిచిపోతాం. పోడు భూముల సమస్య తెలంగాణ వ్యాప్తంగా ఉంది కాబట్టి నేను మొత్తం మినిస్టర్లను, చీఫ్ సెక్రటరీని, అడవి శాఖ అధికారులను 50 మందిని ఎంబడేసుకొని వచ్చి ఒక్కొక్క జిల్లాకు 2 రోజులు కానీ 3 రోజులు కానీ కూర్చొని నేనే స్వయంగా దాన్ని పరిష్కారం చేపిస్తానని మనం చేస్తా ఉన్నా. ఈ పోడు రైతులు కూడా పాపం దొంగలు కాదు, దిక్కులేక పాపం భూమి దున్నుకొని బతుకుతారు. వాళ్ళకు కూడా హక్కు రావాలి. రైతు బంధు స్కీమ్ ఉన్నది వాళ్ళకి చెందాలి, రైతు బీమా పథకం ఉన్నది వాళ్ళకి చెందాలి, వాళ్ళకు కూడా హక్కు రావాలి. కాబట్టి ఆ పని 100% నేను చేస్తా. కేసీఆర్ చాలా మొండివాడు, మీకు తెలుసు. నేను ఏదైనా పట్టుబట్టినా అంటే గ్యారంటీ చేస్తా. ఎలక్షన్ తర్వాత 1 సంవత్సరం లోపల ఈ మొత్తం పోడు భూముల సమస్యకు ఒక భరత వాక్యం పలుకుదాం, డెఫినెట్గా పరిష్కారం చేద్దాం. ఆ పని నేను చేస్తా, తప్పకుండా చేస్తానని మీకు హామీ ఇస్తా ఉన్నా. అదేవిధంగా ఇల్లెందుకు ఒక ప్రత్యేకత ఉంది, నా మనసులో కూడా ఉంది, మా కనకయ్య గారు కూడా కోరినారు. ఎక్కడ పోయినా సింగరేణిలో నేను కొత్తగా తిరిగే టైంలో గెస్ట్ హౌస్కి పోతే ఆ గెస్ట్ హౌస్ పేరు ఇల్లెందు గెస్ట్ హౌస్ అని రాసి ఉంటుంది. నేను అడిగిన ఏమైంది ఊరు ఇల్లెందు కాదు కదా అంటే, కాదు సార్, మొట్టమొదట బొగ్గు కనిపెట్టబడ్డదే ఇల్లెందులో కాబట్టి ఆ పేరు కాపాడమని చెప్పింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇల్లెందుకు ఆ చరిత్ర ఉంది, ఆ ప్రసిద్ధి ఉంది. ఆ చారిత్రక ప్రసిద్ధిని, ఇల్లెందు ప్రసిద్ధిని కాపాడడానికి కొంత నష్టం వచ్చినా సరే అర్జెంటుగా ఒక కొత్త అండర్ గ్రౌండ్ మైన్ నేను ప్రారంభిస్తానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదొక మాన్యుమెంట్ లాగా తప్పకుండా చేస్తాం. తుమ్మల నాగేశ్వరరావు గారు నేను గోదావరి నీళ్లు ఖచ్చితంగా తీసుకోవాలని నిర్ణయించి ఇద్దరం కలిసి మొదటి సంవత్సరమే వచ్చినాం. ఇక్కడ ఇంకో కథనండి, మీరు అర్థం చేసుకోవాలి. అమ్మ మెల్లగా ఎందుకమ్మా తోసుకోకండి, 5 నిమిషాలు అది అయిపోతుంది కదా. ఇక్కడ ఇంకో విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏ రాష్ట్రానికి పోయినా స్థానిక గొప్ప వాళ్ళ పేర్లు ఉంటాయి. మన దగ్గర మన కర్మం ఏందో, ఏ దానికి పేరు పెట్టినా ఇక నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఇంకోటి దిక్కే లేనట్టు మనకు. మన కొమరం భీం పేరుండదు, మన గొప్ప వాళ్ళ పేరుండదు, ఎవరిది ఉండదు. ఈరోజు 2 పెట్టిన దొంగయి ఎందుకు పెట్టినండి?